హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. క్రిస్మస్ దగ్గర పడుతుంది. కేక్ని ఇంట్లో తయారు చేసుకోవాలా, బయట కొనాలా? బయట కొనే అవసరం లేకుండా కేక్ని ఇంట్లోనే ఎంచక్కా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పిన మెజర్మెంట్స్తో కనుక మీరు కేక్ తయారు చేస్తే చాలా బాగా కుదురుతుంది. ఇందులో గోధుమ పిండి వేయటం వల్ల, అలాగే బెల్లం వేయటం వల్ల ఇది హెల్త్కి చాలా మంచిది. ఎవరైనా తినవచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ బనానా కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఇలాంటి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇది మందపాటి గిన్నె తీసుకోవాలి. ఇందులో ఒక స్టాండ్ పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఫ్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. తర్వాత అందులో పట్టేటువంటి ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో మనం కేక్ తయారు చేయబోతున్నాం. ఆయిల్ వేసి ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత గోధుమ పిండి వేసి డస్టింగ్ చేసుకోవాలి. ఎప్పుడు కేక్ చేసినా ఇది ఫస్ట్ స్టెప్. ఇలా డస్టింగ్ చేసి దీన్ని పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఇలా పండిన బనానా తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, కాజు, బాదం, కిస్మిస్ ఇలా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత బెల్లం, సన్ఫ్లవర్ ఆయిల్, గోధుమ పిండి సమానంగా తీసుకోవాలి. ఒక్కొక్క కప్పు తీసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా ఇంకా వెనిలా ఎసెన్స్ తీసుకోవాలి. ఇవి కరెక్ట్గా సరిపోతాయి. బనానాని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. మిక్సర్ జార్లో బనానా వేసుకోవాలి. తర్వాత బెల్లం వేసుకోవాలి. తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, లిక్విడ్ ఈ విధంగా తయారైపోతుంది. ఇందులో మనం తీసుకున్న గోధుమ పిండిని వేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఫస్ట్ వీటిని ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డస్టింగ్ చేసుకున్న గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇవి కేక్ లోపల ఉండేటట్లుగా వీటిని స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత మిగతా డ్రై ఫ్రూట్స్ని ఇలా కేక్ పైన వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ కనిపిస్తూ ఉంటే కేక్ చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా, ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని చాలా జాగ్రత్తగా పెట్టేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీని మీద ఏదైనా బరువు పెట్టేయాలి. ఇలా ఫ్లేమ్ని సిమ్లో ఉంచి బేకింగ్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి చూడాలి, కేక్ పైకి వచ్చేసింది. ఒక నైఫ్తో కానీ స్పూన్తో కానీ చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్లే. క్లీన్గా వచ్చింది. ఒక మరో 5 మినిట్స్ మనం అలాగే ఇలా బరువు పెట్టేసి ఉంచేద్దాం. ఒక 5-10 మినిట్స్ తర్వాత మూత తీసేసి చెక్ చేసుకోవాలి. కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. చల్లారిపోయింది. ఇలా చల్లారి పెట్టుకున్న కేక్ని నైఫ్తో నెమ్మదిగా తీసుకోవాలి. ఇలా చుట్టూ నెమ్మదిగా కేక్ని తీసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఇలా బోర్లిస్తే మన కేక్ రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చింది. ఫుల్ డ్రై ఫ్రూట్స్తో మన టేస్టీ బనానా కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ మెజర్మెంట్స్తో తప్పకుండా ట్రై చేయండి.
ఈ క్రిస్మస్కి ఈ కేక్తో ఎంజాయ్ చేయండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే ఈ కేక్ని మనం ఇంట్లోనే ఎంచక్కా తయారు చేసుకోవచ్చు. చూడండి, చాలా స్పంజీగా చాలా బాగా వచ్చింది. అంతే ఫ్రెండ్స్, చూడండి లోపలంతా డ్రై ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.